ప్రైజ్ టు ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినమున దేవుని మాటలను ధ్యానించుటకు ఏర్పరచబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు చదవబడుతున్నటువంటి వాక్యము. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అంశము సడలని విశ్వాసం, అన్షేకబుల్ ఫెయిత్. రచయిత యానిసేటస్. యానిసేటస్ గారు ఒక సందర్భాన్ని ఇలాగ వివరిస్తున్నారు ఇక్కడ. అరుణ్ అనేటువంటి ఒక వ్యక్తి తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన వస్తు సామాగ్రిని తీసుకొని రావడానికి వృద్ధాప్యంలో ఆయన ఉంచబడినటువంటి ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. తన తండ్రికి సంబంధించిన 2 చిన్న పెట్టెలను మాత్రమే అక్కడ ఉన్న సిబ్బంది వారు అతనికి ఇచ్చారు. సంతోషంగా ఉండడానికి విస్తారమైనటువంటి సామాగ్రి అవసరం లేదని ఆ రోజు అరుణ్ గ్రహించాడు. ఎందుకంటే అరుణ్ తండ్రి సతీష్ ఎటువంటి చింత లేకుండా ఉండి ఎల్లప్పుడూ ఒక చిరునవ్వుతో ఇతరులకు ఒక ఆదరణ కలిగించేటువంటి మాటతో సిద్ధంగా ఉండేటువంటి వాడు. ఆ సంతోషానికి కారణము ఒక పెట్టెలో పట్టకుండా ఉండేంత స్వాస్థ్యం అది. ఇది తన విమోచకుడైనటువంటి ప్రభువైన యేసు మీద ఉన్న చెదరని విశ్వాసమని అరుణ్ గ్రహించాడు. ప్రభు అయిన యేసు మనల్ని పరలోకములో ధనమును సమకూర్చుకొనమని తెలియపరుస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. మనము ఒక ఇల్లు లేదా కారు కలిగి ఉండకూడదని, లేదా భవిష్యత్తు కోసం దాచుకోకూడదు, లేదా సామాగ్రి కలిగి ఉండకూడదు అని అనడం లేదు. కానీ అయితే ఆయన మన హృదయాలు దేని మీద కేంద్రీకరిస్తున్నాయో పరీక్షించుకోమని నొక్కి చెప్పారు. సతీష్ దృష్టి ఎక్కడ ఉంది? అతడు ఇతరులను ప్రేమించడం ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. తన ఆలోచన విధానం, తన విశ్వాసం ఆ రీతిగా పనిచేస్తుంది. ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద తనకు నిరీక్షణ లేదు. అతడు నివసిస్తున్నటువంటి ప్రాంగణంలో అటు ఇటు తిరుగుతూ తాను కలుసుకున్న ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండేటువంటి వాడని అక్కడ ఉన్నవారందరూ సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కన్నీరు పెట్టుకుంటే ఆదరించే మాటలతో కానీ, లేదా శ్రద్ధగా వింటూ కానీ, లేదా హృదయపూర్వక ప్రార్థనతో కానీ సిద్ధంగా ఉండేవాడిని వారందరూ సతీష్ నిమిత్తము, అరుణ్ గారి తండ్రి నిమిత్తము గొప్ప సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నారు. అతని మనస్సు దేవుని ఘనత కోసము జీవించడం, ఇతరులకు మేలు చేయడం మీదనే ఉంటూ ఉండేది. అలాంటి ఆత్మీయత తనలో ఉంది. దేవునిని, ఇతరులను ప్రేమించడం అనే ముఖ్యమైన విషయం నుండి మనలను గందరగోళం చేసి మనలను ఆటంకపరిచే తక్కువ విషయాలతో మనము సంతోషంగా ఉండగలమని మనల్ని మనము ప్రశ్నించుకోవచ్చు. దేవునిని ప్రేమించడం ఎంతో గొప్పదైనటువంటి విషయం. అది కూడా మన చుట్టూ ఉన్నటువంటి మానవులను ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించడం ఎంతో గొప్పదైనటువంటి విషయం అని మనం గ్రహించాలి. మన ధనం ఎక్కడ ఉన్నో మన హృదయము అక్కడ ఉండునని మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. మనం దేనిని విలువైనదిగా పరిగణిస్తామో అనేది మనం ఎలాగా జీవిస్తున్నామో అనే దాన్ని ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే మనము మన యొక్క జీవిత విధానంలో మనము ముందుకు సాగుతూ ఉన్నటువంటి వేళ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ప్రయాసపడినప్పుడు
మన మనస్సు దేవుని మీద ఉన్నదని గ్రహించగలుగుతాం. అదే ఇహలోక సంబంధమైనటువంటి వస్తువుల మీద, ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మన యొక్క మనస్సు కేంద్రీకృతమైనప్పుడు మనము దేవునికి అయిష్టలముగా, దేవుని చిత్తానికి అయిష్టలముగా ఇహలోక సంబంధమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ నడిచి, ఇదిగో ఏమాత్రము కూడా ప్రభువునకు ఇష్టమైనటువంటి వారముగా లేము అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. మనలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమిస్తూ దేవునిని ప్రేమించుచున్నటువంటి అనుభవంలో ముందుకు కొనసాగవలసినటువంటి బాధ్యత ప్రభు మన మీద కూడా ఉంచాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి, కదల్చబడినటువంటి విశ్వాసంతో దేవుని యందు నిరీక్షణ కలిగి ఇహలోక సంబంధమైనటువంటి మరి ఎన్నో ఈవుల మీద మనకున్నటువంటి ఆలోచనలన్నిటినీ తీసివేసి కేవలము ప్రభు మీద సంపూర్ణ నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధడానికి వందనాలు, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. నీదు చిత్తములో, నీదు ప్రణాళికలో ఈరోజు మాతో నీవు మాట్లాడినటువంటి మాటలను బట్టి వందనాలు. అవునయ్యా, సడలని విశ్వాసము, కదల్చబడని దేవా ప్రేమానుభూతితో కూడిన జీవితము, దేవా మేము కలిగి నీ నామమును మహిమపరిచేటువంటి అనుభవ జ్ఞానమును మాకు దయచేయమని కోరుతున్నాం. దేవా, నిత్యము మేము సంతోషంగా, ఆనందంగా ఇతరులతో ప్రేమపూర్వకంగా నడిచేటువంటి అనుభవమును, జ్ఞానమును దయచేయండి. అదే సందర్భంలో ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మా మనస్సును మేము కేంద్రీకరించక నీ వైపు తిరిగి నీ యందు సంపూర్ణమైనటువంటి నిరీక్షణతో నడిచేటువంటి అనుభవ జ్ఞానాన్ని దయచేయండి. మీ ఆత్మశక్తి చేత నింపండి, మీ ఆత్మబలమును దయచేయండి. మీదు చిత్తములో, నీదు ప్రణాళికలో మమ్మల్ని ఎల్లరూ కూడా నడిపించుకొని మహిమఘనత ప్రభావాలు పొందుకొనమని దేవా, మమ్మను, మా కుటుంబాలను, మా సంఘాన్ని, ఈ స్వరమును ఆలకిస్తున్నటువంటి ప్రియులెల్లరను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనెల్లరికను తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమెన్.